కూటమి ధర్మాన్ని పాటించడం మెయిన్. ఇది పవన్ కళ్యాణ్ సందేశం. తెలుగుదేశాన్ని విమర్శించిన తన పార్టీ నేతలను కంట్రోల్లో పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ విమర్శించిన తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి మాత్రం ఆ పార్టీ మందలించిందని పేపర్లలో వార్త వచ్చింది, కానీ వాళ్ళు కంట్రోల్లో పెట్టినట్టు నేరుగా లేదు. పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ అయితే నేరుగా తనే ఇచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే అసెంబ్లీలో దగ్గర మాట్లాడినటువంటి సందర్భంలో కావచ్చు, విడిగా మాట్లాడారన్నటువంటి సందర్భంలో తనే మాట్లాడినట్టుగా ప్రెస్ నోట్లు ఇవి కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరుతో రిలీజ్ అయ్యింది. అలాగే సస్పెన్షన్లు ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా నడిచినాయి. అయితే ఇప్పుడు కూడా అదే అయింది. చిరంజీవి విషయంలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల మీద నాగబాబు సైలెంటు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ సైలెంట్. మంత్రి పదవి కోసం నాగబాబును మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. మొన్నటిదాకా మా అన్నయ్య కష్టాలు మా అన్నయ్యని అంటారు, మా అన్నయ్యని అవమానించారంటూ జగన్ మీదకి వెళ్ళారు, కానీ వీళ్ళని అనే ధైర్యం కూడా లేదు. కనీసం ఆ మాటల్ని విత్డ్రా చేయడం, బహిరంగ క్షమాపణ అని అభిమాన సంఘాలు అంటున్నా కూడా నోరు మీద పట్టలేదంటూ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదు. అదే సందర్భంలో ఏదైతే నిన్న హైదరాబాద్ వరదలకు సంబంధించినటువంటి అంశం మీదన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, కార్యకర్తలు మన అభిమానులు అందరూ వెళ్ళి సాయం చేయండి అక్కడ అన్నటువంటిది స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అట్లాగే నాగబాబు గారు వచ్చేటప్పటికి తనకు సంబంధించినటువంటి అంశాలతో తను ఒక ట్వీట్ చేసుకొచ్చిన వాళ్ళ కుటుంబం ఓజీ సక్సెస్ దీన్నంతా. అక్కడ కూడా సరే, అక్కడ అల్లు అర్జున్ పేరు ప్రస్తావన లేదు, అల్లు అరవింద్ పేరు ప్రస్తావన లేదు. ఇదే సందర్భంలో ఇటు పక్కన ఈ అంశం మీద కూడా స్పందించలేదు. వాళ్ళిద్దరూ చెప్పదలుచుకున్నది ఏంటంటే, అవతల వాళ్ళు కూటమి ధర్మం తప్పినా మేము కూటమి ధర్మం తప్పట్లేదు, మా అన్నయ్య విషయంలోనైనా సరే మేము తగ్గి ఉన్నాము, ఇది మీరు గ్రహించండి అన్నటువంటిది అధికార పక్షంలో ఉన్న ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఇస్తున్న సందేశం. అలాగే కార్యకర్తలు నాయకులను కూడా అలాగే గుర్తుంచుకోమని సందేశం ఇస్తున్నారు. 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలంటే, జగన్ అధికారంలోకి రానియకుండా ఉండాలంటే ఇలాంటి వాటిని రెచ్చిపోకూడదు, అది వైసీపీ ట్రాప్లో పడినట్టు అవుతుంది అన్నటువంటిది వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం.